జై గురుదేవ్. మూగ ప్రేమ కథ. బుజ్జి వాళ్ళ తాతయ్యకి రోజు సాయంత్రం గుడికి వెళ్ళే అలవాటు ఉంది. ఒకరోజు గుడికి వెళుతున్నా తోడు వస్తావా అని బుజ్జిని అడిగారు వాళ్ళ తాతయ్య. నాకు హోంవర్క్ చాలా ఉంది, కానీ నీతో రావాలని కూడా ఉంది, మరి ఎలా అన్నాడు బుజ్జి. ఆ మాట విన్న అమ్మ, తాతయ్య పిలిస్తే వెళ్ళాలి, హోంవర్క్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఈ వయసులో నీవు తాతయ్యతో వెళితే నీకు మంచి మంచి విషయాలు తెలుస్తాయి, వెళ్ళిరా అంది. సరే అని తాతయ్యతో బయలుదేరాడు బుజ్జి. దేవుని దర్శనం చేసుకున్నాక అక్కడ గట్టు మీద కాసేపు కూర్చున్నాడు. అప్పుడు దగ్గరలో ఉన్న ఒక చెట్టు పైకి ఒక కాకి వచ్చింది. అది వాళ్ళ వైపే చూస్తూ ఉంది. తాతయ్య దాన్ని చూసి కా కా అని అరిచి చేతిలో ఉన్న కొబ్బరి చిప్పను పగలకొట్టి చిన్న మొక్క దానికి వేశాడు. అది రివ్వున వచ్చి కొబ్బరి మొక్కను ముక్కును కరుచుకుని ఎగిరి చెట్టు మీద కూర్చుంది. కొబ్బరి మొక్కను కొరికి కొద్ది కొద్దిగా తిన్నది. కాసేపు అయినాక మళ్ళీ కాకికి ఇంకొక కొబ్బరి మొక్క వేశాడు. ఎందుకు తాతయ్య దానికి వేస్తావు, నువ్వు తిను అన్నాడు బుజ్జి. అది మన ఇంటి దగ్గరికి రోజు వచ్చే కాకే అనుకుంటా. రోజు అన్నం తినే సమయంలో ఏదో ఒకటి వేస్తూ ఉంటాను. ఈరోజు నాకు ఒంట్లో బాగాలేక నేను తినలేదు కదా, దాని సంగతి మర్చిపోయా, అందుకే మనల్ని చూడగానే ఇక్కడికి వచ్చింది అన్నాడు తాతయ్య. అయ్యో తాత, అంతా నీ పిచ్చి, అవి మనుషుల్ని గుర్తుపెట్టుకుంటాయా ఏంటి అన్నాడు బుజ్జి. అవును, కాకికి లెక్కలు రావు గాని అవి మనుషుల్ని గుర్తుపట్టగలవు, అది మాత్రం నిజం. చూడు, ఇది తప్ప వేరే కాకులు ఇక్కడ లేవు అన్నాడు తాతయ్య. నిజమే అన్నాడు బుజ్జి. ఈసారి అది కొబ్బరి మొక్క తీసుకొని ఏటో వెళ్ళిపోయింది. వాళ్ళు కూడా లేచి నిదానంగా నడుచుకుంటూ వచ్చేశారు. ఇంటికి వచ్చిన కాసేపటికి తాతయ్య తన కళ్ళజోడు కనిపించడం లేదని ఇల్లంతా వెతుకుతూ ఉన్నాడు. కాసేపు వెదికాక ఇందాక గుడి నుంచి వచ్చేటప్పుడు మర్చిపోయానేమో అని అనుమానం వచ్చింది తాతయ్యకు. వెళ్ళి చూస్తా అని వెళ్ళబోతుంటే, వద్దులండి మామయ్య గారు, చీకటి పడుతుంది, మళ్ళీ మీరు వచ్చేటప్పుడు ఇబ్బంది పడతారు, నేను ఎవరినైనా పంపిస్తాను అంది బుజ్జి వాళ్ళ అమ్మ. పోనీ నేను చూసొస్తానమ్మా అని సైకిల్ తీయబోయాడు బుజ్జి. వద్దులేరా, హోంవర్క్ ఉంది అన్నావుగా, రాసుకో, నేను పోయి చూసి వస్తా అని చెప్పులేసుకుంటూ ఉండగా కాకి రయ్యన రెక్కులు ఆడిస్తూ వచ్చి అరుగు మీద తాత కళ్ళజోడు పెట్టింది. వెంటనే ప్రహరీ గోడపైకి వెళ్ళి వాలి చూస్తూ కూర్చుంది. ఆశ్చర్యంతో బుజ్జి కళ్ళు పెద్దవయ్యాయి. తాతయ్య కూడా ఆశ్చర్యపోతూ, అయితే కొబ్బరి చిప్ప వేసిన చోట మర్చిపోయానన్నమాట, అది మనదని తెచ్చి ఇచ్చింది అన్నాడు. వాళ్ళు సంతోషించారని తెలిసి కాకి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. బుజ్జి వాళ్ళ అమ్మ విషయం తెలుసుకొని, కాకులు మనుషులను గుర్తుపెట్టుకోవడమే కాదు, కృతజ్ఞత కూడా చూపిస్తున్నాయి అన్నమాట అంది. పక్షులు, జంతువులు వాటి ప్రేమని ఇచ్చిపుచ్చుకుంటాయని మనకు ప్రత్యక్షంగా తెలిసింది కదా అన్నాడు తాతయ్య. పశుపక్ష్యాదుల పట్ల తాతయ్యలా ప్రేమగా ఉండాలి అని మనసులో అనుకున్నాడు బుజ్జి. హరి ఓం తత్సత్.